వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సన్నాహక సమావేశానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. నర్సంపేటకు మెడికల్ కాలేజీ తీసుకురావడంతో పాటు నర్సంపేటను హెల్త్ హబ్గా, ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దాలని సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో చేపట్టినటువంటి పనులను కోర్టుకు వెళ్లి ఆపివేశారన్నటువంటి అంశాన్ని ఆయన వెల్లడించారు. 2 సంవత్సరాల కాలంలో నర్సంపేట ఏ మేరకు అభివృద్ధి జరిగిందో ప్రజలు ఆలోచించుకోవాలని సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజలకు సూచించారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ముగ్గుల పోటీలకు సంబంధించిన విజేతలకు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ నగదు పురస్కారాలను అందించినటువంటి సందర్భం కనిపించింది. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు పోరాట పటిమతో పాటు సామాజిక స్పృహ కలిగి వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 24వ వార్డులో బస్తీబాట కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో తాగునీటి సమస్య, అదేవిధంగా కరెంటు సమస్య ఉండేదని, ఈ 2 సమస్యలకు పరిష్కారం చూపామన్నటువంటి అంశాన్ని గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు.